ఈరోజు మొత్తం రాష్ట్రంలో 60% మంది పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. 40% మంది పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి ఇంకా మరింత తగ్గుతూ పోతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటే 82% పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నారు. ప్రభుత్వ స్కూలు లేవు. 1992 నుంచి ప్రభుత్వ పాఠశాలలు కొత్తగా ప్రభుత్వాలు కట్టడం లేదు. ఆ ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కట్టలేదు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున 1 కోటి పైగా ఉన్నటువంటి జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవు. అందుకే ప్రైవేటుకే పోవాల్సి వస్తుంది. విద్య అనేటటువంటి ఉచితంగా ఉండాలి కదా. అతని కేజీ టు పీజీ ఉచితంగానే అన్నాడు. అంటే ప్రైవేట్ అంతా కూడా ఉండగా కొద్దిపాటి ఒక 10-20% పిల్లలు ఉంటే వాళ్ళకు మాత్రమే ఇచ్చి మేము మొత్తం విద్య ఉచితంగా ఇచ్చినమని అంటే నమ్మాలా? విద్య అనేటటువంటిది ఎవరికైనా సరే ఉచితంగా ఉండాలి కదా. ఉచితంగా ఉండేటటువంటి పద్ధతి అమలు జరగాలంటే పాఠశాలలు పెరగాలి, సిబ్బంది పెరగాలి, టీచర్స్ పెరగాలి, సౌకర్యాలు పెరగాలి, బిల్డింగ్స్ పెరగాలి, నిధులు కేటాయించాలి. ఈ ప్రభుత్వం 8.2% నిధులు కేటాయించింది. అవార్డున ఎన్నికల మేనిఫెస్టోలో 15% కేటాయిస్తామన్నది. వాస్తవానికి 25% అయినా కేటాయిస్తే విద్యారంగంలో ఈ మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మేము ఈ జూన్ నుంచి మొత్తం 3 నెలల పాటు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అట్టగే ప్రైవేట్ పాఠశాలలు కూడా వెళతాం, పరిశీలిస్తాం. ఆ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలన్నిటి కూడా మెరుగుపరచాలి. అక్కడ సిబ్బందిని, టీచర్స్ని కేటాయించి నిధులు కేటాయించేటట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. అట్లాగే ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి విద్యా సంస్థలు, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నాయి. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రజల ద్వారా దోపిడీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. దానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అందుకని ప్రైవేట్ విద్యారంగంలో కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం జూన్ నుంచి మొన్ననే రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రైవేట్ని అరికట్టాలి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, కనీసం 25% నిధులైనా కేటాయించాలని ఉద్యమాన్ని తీసుకుంటాం. అలాగే వైద్యానికి సంబంధించి వైద్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రులంతా కూడా నిర్వీర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా కింది స్థాయికి పోతే దారుణంగా ఉన్నాయి. అక్కడ మందులు ఉండట్లేదు, అట్లాగే డాక్టర్స్ ఉండడం లేదు. అక్కడక్కడ కొన్ని మెరుగుపరిచినట్టుగా హైదరాబాద్ చుట్టూ కొనసాగుతున్న కింద గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బంది ఉంది. అట్లాగే హైదరాబాద్లో కూడా పేద బస్తీ దవాఖానాలు అని చెప్పి పెట్టినప్పటికీ కూడా అవి సరిపోవడం లేదు. అలాగే వైద్య రంగం కూడా ప్రైవేటు. విద్యా వైద్యం ప్రైవేట్ అనేటటువంటిది ఈరోజు మొత్తం ప్రభుత్వాన్ని శాసించేటటువంటి స్థాయిలోకి వాళ్ళు తయారయ్యారు. 1,00,000 రూపాయలు హాస్పిటల్లో ఖర్చు అయ్యేటటువంటి దాన్ని 10 లక్షలు వసూలు చేసినా అడిగే దిక్కు లేదు. ఫీజు నియంత్రణ చట్టం లేదు. ఏ దానికి ఎంత ఉండాలనేటటువంటిది లేదు. ఇష్టానుసారంగా దోపిడీ చేసుకోవడానికి ఒక లైసెన్స్ ఇస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా వైద్య రంగం కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలా, ప్రైవేట్ని అరికట్టాలా. ప్రైవేట్ అరికట్టాలంటే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఆ రకంగా ప్రజానీకం అంతా కూడా దోపిడీ గురవుతున్నారు. ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదు. అందుకని ఆ సమస్య మీద కూడా కార్యక్రమం తీసుకున్నాం. అట్లాగే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అనేది అమలు జరగలేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం చెప్పినది అమలు జరగాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే నిరుద్యోగుల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమానికి పూనుకోబోతున్నాం. ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. నిరుద్యోగుల సదస్సులు నిర్వహిస్తాం. ఆ రకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులతోనే ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తాం. అట్లాగే పేద ప్రజలు వాడుతున్నటువంటి తెల్ల రేషన్ కార్డు 1 కోటికి పైగా ఉన్నాయి మన తెలంగాణ. తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నామని అంటున్నారు, కానీ తెల్ల రేషన్ కార్డుకి ఏమి ఇస్తున్నారంటే ఒక 6 కేజీల బియ్యం మనిషికి, అంతే. మనిషికి ఒక 6 కేజీల బియ్యం ఇచ్చి మేము ఇన్ని కార్డులు ఇస్తున్నాం, పెద్ద ఎత్తున సహకారం చేస్తున్నాం అనేటువంటి ఒక 6 కేజీల బియ్యమేనా. మేము అడుగుతున్నది 14 రకాల సరుకులు ఇవ్వాలి. కేరళలో ఇచ్చింది అట్లా. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? రేషన్ డీలర్ షాపులు అన్నిటిని కూడా మొత్తం సరుకులు, అన్ని రకాల సరుకులు అమ్మేటటువంటి షాపులుగా తయారు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అక్కడ 6 కేజీల బియ్యం తప్ప ఏమి దొరకదు. ఉప్పు దొరకదు, పప్పు దొరకదు, నూనె దొరకదు, ఇతర సౌకర్యాలు ఏమి ఉండవు. వేరే ధరలు పెరుగుతాయి, కానీ వాళ్ళ ఆదాయం పెరగదు, వాళ్ళ కూలి పెరగదు, ధరలు మాత్రం పెరుగుతాయి. మళ్ళీ ఎట్ట బ్రతకాలి వాళ్ళు? ప్రభుత్వానికి బాధ్యత ఉంది కదా సరుకులంతా కూడా తక్కువ ధరలకు ఇచ్చేటట్టుగా. అయినా తెల్ల రేషన్ కార్డుకు 14 రకాల సరుకులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం.
అట్లాగే పెన్షనర్లకు పెన్షన్లు పెంచుతామన్నటువంటిది హామీ అమలు జరగలేదు. వాటి మీద కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. పోడు భూముల సమస్య, పోడు భూములకు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే ఇళ్ల స్థలాల సమస్య, ఇలాంటి మొత్తం ప్రజానీకానికి సంబంధించినటువంటి రోజువారీగా అత్యధిక పేదలు ఎదుర్కొంటున్నటువంటి అంశాల మీద సిపిఎం పార్టీ జూన్, జూలై, ఆగస్టు నెలలంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు చైతన్యవంతం చేసే కార్యాచరణ అంతా కూడా రాష్ట్ర పార్టీ తీసుకున్నది. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటే 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు ఇవ్వాలా, డబ్బులు లేవు కాబట్టి దఫలు ఇస్తామని అంటున్నారు. కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆటంకం ఏముంది? ఇల్లు లేనటువంటి కుటుంబానికి 120 గజాల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సంతకం పెడితే అయిపోతుంది. ప్రభుత్వ భూములు ఉన్నాయి, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. హైదరాబాద్ లో కొద్ది కష్టమైన ఇప్పుడు హైదరాబాద్ పేరుతో మొత్తం భూములంతా కూడా మళ్ళీ మేము తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. ఆ భూములు ఎందుకు పేదలకు ఇవ్వకూడదు? ఇళ్ల స్థలాలు పేదలు ఉండకూడదు హైదరాబాద్ లో? వాళ్ళు పూరి గుడిసెల్లోనే ఉండాలన్నా, మురికి కాలువల పక్కన, మూసీ నది పక్కల్ని మురుగు వాసన పీల్చుకుంటూ బ్రతకడమే తప్ప మనుషులకు బ్రతికే అవకాశం వాళ్ళకు ఉండకూడదా? ఆ రకంగా మరి స్థలాలు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు పేదవాళ్ళకి కట్టరు? ఇప్పుడు జర్నలిస్టులు కూడా అడుగుతున్నారు, మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచో అడుగుతున్నారు. ఆ సమస్య గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయలేదు. మన ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్పినప్పుడు దాన్ని అమలు చేస్తామని చెప్పి అన్నారు. అంటే ఆ రకంగా పేద ప్రజానీకానికి ఒక ఇంటి స్థలం కూడా లేనటువంటి స్థితి ఉంది. మొత్తం పేదలకంతా ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా విచారణ జరిపి ఎక్కడికెక్కడ ప్రభుత్వ స్థలాల్లో 120 గజాల చొప్పున స్థలం ఇస్తే డబ్బు పైసా ఖర్చు కాకుండా ఇళ్ల స్థలాలు వస్తాయి కదా. ఈ భూమి మీద పుట్టిన మనిషికి ఇల్లు లేదు, భూమి లేదు, కూలీ దొరకదు, పని దొరకదు. ఇది ఎట్లాంటి బ్రతకాలా? నీకు ఏమీ బాధ్యత లేదు, ప్రభుత్వానికి ఏమీ బాధ్యత లేదు. ఎట చదువుతావో తెలియదు, నీవు ఎట బతుకుతావో తెలియదు, హాస్పిటల్ నీ పిల్లలు ఎట బ్రతుకుతారో మా బాధ్యత ఏమి లేదు. ఎన్నికలప్పుడు మాత్రం కొన్ని రాయితీలు ఇచ్చే ప్రకటనలు చేస్తాం, అధికారంలోకి వస్తాం, మర్చిపోతాం అనే పద్ధతుల్ని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం, పైన ఉండే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. అందుకని ఈ శ్రామిక వర్గాలంతా సంఘటితం చేసే కార్యాచరణ, ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళిపోయేటటువంటి ఉద్యమాన్ని మేము తీసుకుంటున్నాం. ఆ రకంగా గతంలో చేశాం, ఇప్పుడు కూడా చేస్తాం, భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలను మరింత ఉధృతంగా చేస్తాం. అట్లాగే వామపక్షాలు, ప్రజాస్వామిక శక్తులు వీటన్నిటిని కూడా కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. చివరిగా ఈ రాష్ట్రంలో మొత్తంమద రాజకీయాలు పెరగబోతున్నాయి. మతదేశాల మీద ఆధారపడి పేద ప్రజల అసమానతల సమస్యలు ముఖ్యం కాకుండా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మతాల ఘర్షణ సృష్టించి ఆ రూపంలో అధికారంలోకి వచ్చి మత రాజ్యాన్ని స్థాపించాలనేటటువంటి ధోరణి తెలంగాణ మీద కూడా పెరుగుతుంది. తెలంగాణ ఆ రకమైనటువంటి పద్ధతిలో జరగాలని చెప్పి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అండదండలతోన ఈ కార్యాచరణ ఇప్పుడు తెలంగాణ మీద అలాంటి ప్రయత్నం జరగబోతుంది. అందుకని మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని లౌకిక భావాలు కలిగినటువంటి రాష్ట్రంగా ఇది ఉంది. అలాంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు, సామాజిక న్యాయం కోరేటటువంటి వాళ్ళు, వామపక్షాలు అంతా కూడా కలిసి ఈ మత సామరస్యం కోసం, లౌకిక భావాల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక వైపు ఉంది. ఒకవైపు ఆర్థికంగా అసమానతల మీద, సామాజిక అసమానతల మీద పోరాడుతూనే ఈ మతోన్మాద రాజకీయాలకు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి భావాలకు, అట్లాగే రాజ్యాంగ స్థానంలో మనోవాదాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి వాటికి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాన్ని తీసుకెళ్లే ప్రయత్నం మా పార్టీ శక్తి మేరకు ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.